మిథున అయితే వైట్ శారీ కట్టుకొని, చేతిలో కత్తి పట్టుకొని, బాగా భయంకరంగా రెడీ అయ్యి దేవానైతే భయపెడుతూ ఉంటుంది. "ఏంటి నేనక్కడ దోమలకి ఫ్యాన్ లేక దోమలు కుడుతూ చస్తుంటే, నువ్విక్కడ హాయిగా ప్రశాంతంగా పడుకుంటున్నావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు?" అని చెప్పేసి అయితే భయపెడుతూ ఉంటుంది. ఇక దేవ అయితే గజగజలాడుతూ ఉంటాడు. "నిన్ను ఈరోజు ఎలా అయినా చంపేస్తాను. నీ అంతు చూస్తాను. నిన్ను నేను బతకనివ్వను" అని చెప్పేసి అయితే భయపెడుతూ ఉంటుంది. ఇక మిథున అలా భయపెట్టేసరికి దేవ అయితే గజగజలాడిపోతూ ఉంటాడు. ఓరి అమ్మో! ఇదేంటి ఇలా తయారయింది? నాకు ఈరోజు ఊడింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. దోమలు కరిసి దోమలు కరుస్తున్నాయి, ఒక బెడ్‌షీట్ ఇవ్వు అంటే ఇవ్వవా? నువ్వు మాత్రం హాయిగా ఇక్కడ ప్రశాంతంగా పడుకుంటావా? నాకు దోమలు కరిసి ఈ డబ్బా ఇంట్లో ఉండే హ్మ్, దుర్బుద్ధి ఇది నీ వల్లే వచ్చింది. నీ వల్లే నీ కష్టాలన్నీ అనుభవిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసా? అనైతే అంటూ ఉంటాడు. అయితే నేనేం చేశాను అని దేవ అనేసరికి, నువ్వేం చేశావా? అసలు నువ్వేం చేశావో నీకు తెలుసా? అని చెప్పేసి అయితే దేవాపై అయితే విరుచుకుపడుతూ ఉంటుంది. ఎలా అయినా ఈరోజు నిన్ను చంపేస్తాను. చంపేసి నాకు మనశ్శాంతి తీసుకుంటాను. నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అయితే మిథున అయితే చాలా దినంగా భయపెడుతూ ఉంటుంది దేవాని. అలా భయపెట్టేసరికి అయితే దేవ గజగజలాడుతూ ఉంటాడు. ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరుస్తూ దేవానైతే భయపెడుతూ ఉంటుంది. ఇక దేవ అయితే అమ్మో! ఈరోజు నన్ను చంపేస్తుందంట, ఏంటిది ఇలా తయారయింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ మీదకైతే అటాక్ చేసేసరికి దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. గట్టిగా అరుస్తూ భయపడుతూ ఉంటాడు.